హాయ్ ఫ్రెండ్స్, మేము రీచా. హాయ్ అండి. ఈసారి రిచా బర్త్డే కోసం అని చెప్పి వాళ్ళ నాన్న వైజాగ్ టూర్ ప్లాన్ చేశారు. అయితే లాస్ట్ మంతే 25th 1 మంత్ ముందట్లాగే టికెట్స్ బుక్ చేశారు. ఇంకా టికెట్స్ కాస్ట్ వచ్చేసి మనకి అప్ అండ్ డౌన్కి వస్తే 4000 అలా అవుతుంది. మేము 4 మెంబర్స్కి అలా టికెట్స్ బుక్ చేసాము. అండ్ అంటే పాప చిన్నగా ఉన్నా సరే పాప కోసం కూడా బుక్ చేసాము, ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి అలా స్టార్ట్ అయ్యాము, కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి. ఇంకా మనం నైట్ అంతా ట్రైన్ జర్నీయే ఉంటుంది. నైట్ అంతా ట్రైన్ జర్నీ తర్వాత రేపు మార్నింగ్ అట్లా 7కి అట్లా దిగుతాము. అక్కడికి మనం వెళ్ళేసరికి విశాఖపట్నం వెళ్ళేసరికి 7 అయిపోతుంది. ఇంకా మనకి మార్నింగ్ అక్కడికి వెళ్ళినాక మనము రూమ్స్ ఏదైనా బుక్ చేసుకోవడానికి అట్లా వెళ్ళిపోవాలి. రూమ్స్ అక్కడ కాస్ట్లీ చాలా ఉంటాయి, 2500 దాకా ఉంటాయి. ఇక్కడ మేము కొంచెం తక్కువలో చూసి బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు 1300 అట్లా వచ్చింది. బీచ్కి కొంచెం దగ్గరలో చూసామంటే కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి. ఇది కూడా వాళ్ళకి కొంచెం బీచ్కి కొద్దిగా పక్కకు ఉంటుంది అంతే. సో మనకి రూమ్ కూడా చాలా బాగుంది అక్కడ. సో మేము 2 డేస్కి అట్లా బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు కొంచెం 2500 వరకు పడింది. 2 డేస్కి 24 అవర్స్కి 1300. సో 2 డేస్కి కొంచెం ఎక్కువ పడింది అన్నట్టు. సో అక్కడ దిగగానే మనకి ఫస్ట్ ఆర్కే బీచ్ అని. సో మేము ఇక ఆర్కే బీచ్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. టైం స్పెండ్ చేసినాక మేము ఆఫ్టర్నూన్ వరకు అలా చేసుకుని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి అలా ఈవినింగ్ అలా కేక్ కటింగ్ కోసమని రిషికొండ బీచ్కి అని వెళ్ళాము. ఇంకా మనకేంటంటే రిషికొండ బీచ్లో అసలు చాలా బాగుంటుంది. లొకేషన్ అయినా మనకు బోటింగ్స్ అవన్నీ అక్కడే ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి, ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు. మనకు బోటింగ్ ఛార్జెస్ వచ్చేసి వన్ పర్సన్కి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా మళ్ళీ అండ్ అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా చాలామంది ఉంటారు. 1 పిక్ తీస్తే వాళ్ళకి ఓన్లీ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు మనకి. అక్కడ చాలామంది పీపుల్స్ ఎక్కువ రిషికొండ బీచ్లోనే టైం స్పెండ్ చేస్తారు. ఇంకా మేము ఈవినింగ్ వరకే అలా ఉండి ఈవినింగ్ అట్లా కేక్ కటింగ్ చేసుకొని మేము బోట్స్ కూడా అవన్నీ ఎక్కి అండ్ ఈవినింగ్ అలా మేము రూమ్కి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మేము సింహాచలం టెంపుల్కి అలా వెళ్ళాము. మాకు నెక్స్ట్ డే ఈవినింగ్ 6 వరకే టైం ఉంది అంతే. సో ఈవినింగ్ నెక్స్ట్ డే సింహాచలం టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ కల్లా మేము రిటర్న్ అయిపోయినాము. సో మనకేంటంటే ఇప్పుడు ఓన్లీ ఒక వైజాగ్కి వెళ్ళడానికి మాకు ఒక 15,000 మాకు ఖర్చు వచ్చింది 4 మెంబర్స్కి. సో మనకు అక్కడ టిఫిన్స్, లంచ్, డిన్నరు అండ్ రూమ్ ఛార్జెస్ అవన్నీ కలిపి. సో ఇక అక్కడే ఆర్కే బీచ్లో మేము అలా కొద్దిసేపు అలా ఆడుకున్నాము. అక్కడ కొద్దిసేపు ఆడుకున్నాక మేము మెల్లిగా రూమ్కి వెళ్ళాలని అనుకున్నాము. కానీ ఇక్కడ ఆర్కే బీచ్ ఏంటంటే మనకు స్టార్టింగే ఉంటుంది. సో ఫస్ట్ రాగానే మేము ఫస్ట్ ఆర్కే రూమ్కి వెళ్ళి రూమ్ బుక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఆర్కే బీచ్లో కొద్దిసేపు మాత్రం ఆడుకున్నాము. కొద్దిసేపు ఆడుకున్నాక మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అలా ఈవినింగ్ అలా నెక్స్ట్ రిషికొండకి అలా వెళ్ళాలని చెప్పి రూమ్కి వెళ్ళిపోయినాం మేము. ఇక ఆర్కే బీచ్లో ఆడుకునేటప్పుడు అయితే మా పాప అసలు వెళ్దామంటే కూడా తను అసలు రావట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం బీచ్ చూడడం కదా. తను చాలా ఇష్టం అంటే తనకి బీచ్ చూడడం అంటే ఎప్పుడు బీచ్కి వెళ్దామని తను అడుగుతూ ఉంటుంది. అందుకని అసలు తీసుకెళ్ళినాము. తను అసలు వెళ్దాం పదా అంటే కూడా వెళ్ళనివ్వకుండా అక్కడే ఆడుకుంటుంది. సో మీరు ఒకవేళ వైజాగ్కి అలా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒక 4 డేస్ అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే మాకు 2 డేసే టైం ఉంది కాబట్టి మేము ఎక్కువ చూడలేకపోయినాము. ఒక 4 డేస్ అలా అయితే మాత్రం మనం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయొచ్చు. ఎందుకు అంటే అక్కడ అరకు ఉంటుంది అండ్ వైజాగ్ పోర్ట్ ఉంటుంది అండ్ సబ్మెరీన్ మ్యూజియం ఉంటుంది అండ్ అన్నవరం కూడా మనకు 50 కిలోమీటర్స్ ఏదో డిఫరెంట్ ఉంటుంది అంతే. అండ్ అరకు మళ్ళీ కైలాసగిరి కూడా బాగుంటుంది. ఇవన్నీ అక్కడ ఉంటాయి అన్నట్టు. అవన్నీ మంచిగా మనం కవర్ చేసేసుకొని రావచ్చు 4 డేస్ అలా మనం టైం స్పెండ్ చేసుకుంటే. సో ఇంకా అక్కడ మనం ఏంటంటే మనం ఒకవేళ అక్కడికి వెళ్ళడానికి మనము సపరేట్ వెహికల్స్ అట్లా కాకుండా, అంటే ఒక్కొక్క వెహికల్లో వెళ్ళకుండా మనం తీసుకున్న హోటల్స్లోనే మనకు బైక్స్ కానీ లేదంటే కార్లు కానీ మనకు రెంటల్ ఇస్తారు. ఇంకా ఆ రెంట్లోకి అవి తీసుకొని వెళ్ళడం బెటర్ ఉంటుంది. ఒకవేళ మనం సపరేట్ ఆటోస్కి బస్కి మనం ఎట్లా వెళ్ళాలనుకుంటే మనకు ఛార్జెస్ ఎక్కువ పడతాయి. దానికంటే మనం ఉన్న హోటల్స్లోనే మనకి మనం ఒకవేళ అంటే ఆటోస్ కానీ మనం బస్లో కానీ వెళ్తే ఖచ్చితంగా 200 అట్లా ఛార్జ్ చేస్తున్నారు జస్ట్ పోవడానికి మాత్రం కానీ అట్లా రావడానికి కానీ. దానికంటే మనం హోటల్లో ఉన్న వెహికల్ తీసుకొని బయటకు వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి వచ్చినా వాళ్ళు ఒక 600 అట్లా అయినా ఈజీగా తీసుకుంటారు, 400 600. దానికంటే
కంటే మనకు ఇది బెటర్ కదా, అందుకని మాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తెలియక మేము కొంచెం అమౌంట్ ఎక్కువ వేస్ట్ చేసుకున్నాము. సో మీరు అట్లా నెక్స్ట్ వెళ్ళాలనుకుంటే మీరు అట్లా ఓన్ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళడమే బెటర్ ఉంటుంది. ఓకే. ముందు కట్టుకో అది చూడాలి ఎట్లా కట్టుకో. ఇక్కడ చూడ
మళ్ళా ఏమ్మా